పోరాడండి. అలాగే పరమత గ్రంథాల గురించి మాట్లాడటం ఆపేయండి. ఎందుకంటే ఇటువంటి విధ్వంసాలు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మరలా వారిని రెచ్చగొట్టి వారి గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడి ఎవరైనా సరే బైబిల్ గురించి అయినా, ఖురాన్ గురించి అయినా, లేకపోతే భగవద్గీత గురించి అయినా సరే మాట్లాడే విషయాన్ని దయచేసి పక్కన పెట్టండి. ఎవరి గ్రంథాలు వారికి గొప్పగానే ఉంటాయి కాబట్టి దయచేసి మనం కొట్టుకోవటానికి కాదు ఈ భూమి మీదకి వచ్చింది. మతాల గురించి చిచ్చులు పెట్టుకొని ఒకరికొకరు కాకుండా చేసుకోవటానికి కాదు మనం ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైనది. ఇప్పుడు అజయ్ అన్న బిడ్డలు, అజయ్ అన్న భార్య ఎలాగైతే అల్లాడిపోతూ ఉన్నారో అటువంటి పరిస్థితి ఏ హిందూ సహోదరుడికి రాకూడదు, ఏ ముస్లిం సహోదరుడికి రాకూడదు. ఏ రామాయణాన్నైనా, భగవద్గీతనైనా, ఏ గ్రంథాన్ని ఆరాధించుకునే ఏ హైందవ సహోదరుడికి కూడా రాకూడదు. పగ తీర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు కాబట్టి దయచేసి న్యాయం కోసం పోరాడదాం. అరెస్ట్ చేశారు అజయ్ అన్నని వింటున్నాం కాబట్టి ఎందు నిమిత్తం అరెస్ట్ చేశారు? ఒకవేళ పరమత గ్రంథాల గురించి మాట్లాడటం బట్టి అరెస్ట్ చేస్తే అజయ్ అన్నతో పాటు బైబిల్ గ్రంథాన్ని దూషించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. అదే న్యాయం. కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా అడిగే అర్హత ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉంది. దయచేసి అజయ్ అన్న భార్యకి అండగా నిలబడదాం. అందరికీ నా వందనాలు.